హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చిరొయ్యలు. ముందుగా పచ్చిరొయ్యల్లోకి కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే తొక్క చాలా ఈజీగా వచ్చేసింది. నెక్స్ట్ గోంగూరలోకి కొద్దిగా వాటర్, చింతపండు, ఒక 6 పచ్చిమిర్చి, ఒక 4 ఉల్లిపాయలు వేసుకుని పొయ్యి మీద పెట్టి కుక్ చేసుకుని వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకుని దాన్ని మిక్సీ పట్టుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక గిన్నెలోకి పచ్చిరొయ్యల్ని ఒలిచేసుకుని దాంట్లోకి కొద్దిగా ఆయిల్, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా వాటర్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుని పొయ్యి మీద పెట్టి వాటర్ అంతా ఎగిరిపోయేటంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లోకి తాలింపుకి రెడీ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, తాలింపు సరుకులు అన్నీ వేసేసుకుని తాలింపు రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే గిన్నెలోకి ఈ రొయ్యలు కుక్ అయిన ఎంతనండి, మొత్తం ఎర్రగా వేగలేదు, ఇప్పుడు ఎర్రగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత దాంట్లోకి నువ్వుల పొడిని, ఈ గోంగూరని మొత్తం వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసి మొత్తం కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ గోంగూర రెడీ అయిపోయింది. ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఒక 10 days ఈ ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది.